ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎస్, మనం ఏ పని ప్రారంభించినా కూడా వినాయకుడి శ్లోకం లేదంటే వినాయకుడిని స్మరించుకొని ప్రారంభిస్తాం. ఇలా ఎందుకు చేస్తాము అంటే కనుక ఆ పని సక్సెస్ అవ్వాలని చెప్పి ఇలా మనం వినాయకుడిని స్మరించుకుంటాం. ఎస్, ఇక వినాయక చవితి వచ్చేస్తుంది. ఇక వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడేది వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి. సో అలాంటిది ఇప్పుడు మియాపూర్లోని వినాయకుడి విగ్రహాలు తయారు చేసే దగ్గరకు వచ్చేసాము. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం కూడా వినాయకుడిని తయారు చేస్తున్నారు. అసలు ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ చూపిస్తున్నాను కూడా, చూసేయండి. నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇది ఏం చల్లుతున్నారు? ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది, మట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎంత తీసుకుంటారు? వాటరు రెండు అంటే సమాంతరంగా ఎలా తీసుకుంటారు? వాటర్ ఉంటుంది, మట్టి ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ ఉంటుంది, కొబ్బరి పీస్ కలిపేసిన దాన్ని మీరు దేంట్లో వేస్తున్నారు? ఇది రబ్బర్, ఇది నీళ్ళు పెట్టాలా లోపల కలిపేయాలంటే నీళ్ళు పెట్టి మట్టి పిఓపి అన్నీ పెట్టాలా, కొబ్బరి పీస్తో మళ్ళీ తయారు చేసుకోవాలని. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాస్టిక్లో ఉన్నది ఇది రబ్బరా? ఇది రబ్బర్ ఉంటుంది. ఓకే, వినాయకుడి రూపంలో ఉన్న రబ్బర్ దాంట్లో మీరు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కలిపింది చల్లుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి ఉంటుంది లోపల, ఓకే, ఇద్దరు కలిపి చేస్తున్నాను. తెలుగు రాదు, కొద్ది వస్తుంది అంతే. పర్లేదండి, మీరు అసలు ఎలా తయారు చేస్తారనేది మీకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పండి. సో ఇక్కడ మనం చూస్తున్నాము అసలు వినాయకుడు విగ్రహం లాంటి ఆకారంలో ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది రబ్బర్లా ఉంది. సో ఈ రబ్బర్ అంటే మనకి తెలుసు వినాయకుడి విగ్రహాలు చాలా రకరకాల మోడల్స్లో ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఒక రకమైన మోడల్ లాంటి రబ్బర్ని తీసుకున్నారు. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని, వాటర్ని, అలాగే ఇసుకని, ఈ మూడింటిని కూడా సమాంతరంగా మిక్స్ చేసేసారు, కలిపేసిన తర్వాత ఈ వినాయకుడి విగ్రహం లాగా ఉన్న రబ్బర్ దాంట్లో ఈ కలిపిన మిశ్రమాన్ని వాళ్ళు ఆకారంలోకి చల్లుతున్నారు. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇలా చల్లడానికి ఒక 3 దాకా కష్టపడుతున్నారు, మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ చల్లుతుంది వచ్చేసరికి వినాయకుడి ముఖం వచ్చేసి ఈ పర్సన్ చల్లుతున్నారు. సో సమాంతరంగా చల్లితేనే అప్పుడే మనకి ఈ రబ్బర్ని పీకేసినప్పుడు వినాయకుడి విగ్రహం అనేది ఈక్వల్గా చూడడానికి మంచిగా వస్తుంది. కాబట్టి సో వాళ్ళు ఎలాంటి బ్రేకేజెస్ ఏమీ లేకుండా అంటే గ్యాప్స్ ఏమీ లేకుండా చల్లుతున్నారు, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఈ రబ్బర్లో చల్లేశారు. ఇలా చల్లిన తర్వాత ఏం చేస్తారు? కొబ్బరి పీస్తో తయారు చేస్తాం మళ్ళీ. అంటే కొబ్బరి పీస్ని ఇందులో పెడతారా? దానిలో కొబ్బరి పీస్ పెట్టుకుంటే అది మంచిగా వస్తుంది, లేకుంటే కింద పడిపోతా. మట్టి ఎక్కువ ఉంటుంది కదా దీనిలో, అందుకున్న కింద పడిపోతా. అదే కొబ్బరి పీస్ వేస్తే కొంచెం ఆగుతుంది. ఇప్పుడు టెడ్డీ బేర్లో లోపల కాటన్ పెట్టినట్టు అలానే అంటారా? అట్లానే అంటది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని చల్లేసిన తర్వాత అంటే నుంచో పెట్టినప్పుడు ఏంటంటే అది దాని ఆకారంలో నిలవదు. కాబట్టి దానికి సపోర్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ గడ్డి ముక్కలను వీళ్ళు లోపల పెడతారంట. ఈ గడ్డి ముక్కలు మనకి తెలుసు, టెడ్డీ బేర్ లోపల మనం కాటన్ చూస్తాము. ఎందుకు కాటన్ పెడతారు? బయట టెడ్డీ బేర్ కాటన్ అనేది ఆకారంలో కనిపించాలి కాబట్టి సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చల్లేసిన తర్వాత మనకి గడ్డి ముక్కలు అనేది పెడుతున్నారు. సో ఓకే, గడ్డి ముక్కలు పెడతానన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ వారి మాటల్లో తెలుసుకుందాము. ఓకే, గడ్డి ముక్కలు పెట్టేస్తారు, వదిలేసిన తర్వాత ఆరడానికి అది ప్రాసెస్ ఏంటి? 10 రోజులు పడుతుంది. 10 రోజులు. ఇది అయితే తయారు ఒక్క రోజులో నేను 5-6 బొమ్మలు తయారు చేస్తా, కానీ ఇది టైం పడుతుంది ఆరడానికి. ఇప్పుడే వర్షం ఎక్కువ వస్తుంది, అయితే చాలా టైం పడుతుంది, 10 రోజులు కూడా పడుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఒక మోడల్ వినాయకుడిది, ఒక మోడల్, ఇంకా చాలా మోడల్ అంటే అచ్చులు చాలా రకాలు ఉంటాయి కదా. సో అలాంటి రబ్బర్లన్నీ మీరు ముందే తయారు చేసి తెచ్చేసుకుంటారా, లేకపోతే ఏం చేస్తారు? కిరాయితో తీసుకొస్తా అచ్చు. ఒక అచ్చుకి 5,000, 6,000, 10,000 కిరాయి ఉంటుంది దీన్ని ఒక రోజుకి. అంటే మీరు రెంట్కి తెచ్చుకుంటున్నారా? మేము రెంట్కి తీసుకొస్తున్నా. ఇది రెంట్కి తీసుకొచ్చి 6,000కి ఉంటుంది ఒకటి, 5,000 కూడా వస్తుంది, 10,000 కూడా ఉంటుంది. అట్లా అన్నీ వేరే వేరే రేట్ ఉంటుంది. ఎట్లా అచ్చు ఉంటుంది కదా అట్లా ఉంటుంది.
మరి ఇప్పుడు రోజుకి సుమారుగా చెప్పుకుంటే 5,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే గనక ఇది ఆరడానికే 10 రోజులు పడుతుంది అన్నారు. అంటే 10 రోజులు ఇంటూ 5,000. ఒక్క రోజుకి అదే ఒక్క రోజుకి 5,000 పడుతుంది. ఆ ఒక్క విగ్రహం ఆరడానికి 10 రోజులు పడుతుంది. అంటే 50,000 అయిపోతుంది ఒకటి రెండు తెచ్చుకుంటే. కాదు, అట్లా కాదు. మేము అది చేస్తా 5 బొమ్మలు తయారు. అది అయితే 1 గంట 2 గంటలకి అయిపోతుంది. ఇది బయటికి వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసిన తర్వాత 5 గంటలకి తీసేస్తారు ఆ రబ్బర్ని. 5 గంటలు 4 గంటల్లో చేస్తా, బయటికి తీసిస్తా. మళ్ళీ ఆడడానికి టైం పడుతుంది. అట్లా చేస్తే చూడు, ఇట్లా అండి. ఇప్పుడు అవన్నీ కూడా రబ్బర్ తీసేసిన తర్వాతవి. సో అంటే రబ్బర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన తర్వాత 5 గంటలకి తీసేస్తున్నారు. అంటే ఒకటే మీరు రెంట్కి తెచ్చుకుంటే రోజుకి ఒక 5 దాకా అచ్చు. 5 వస్తుంది మాకి ఒక రోజుకి. సో ఇది ఆరడానికి 10 రోజులు పడుతుంది అన్నారు. ఆరిన తర్వాత ఏం చేస్తారు? ఆడిన తర్వాత రిపేర్ చేస్తారు. చేతులు పెట్టుకుంటా, చేతులు అన్నీ వేరే వేరే ఉంటుంది. అది మళ్ళీ తర్వాత పెట్టాలా, 5-6 రోజుల తర్వాత పెట్టాలా. దాని తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేయాలా, ఫినిషింగ్ చేయాలా. పెయింటింగ్ చేసి తర్వాత అమ్మాలా. సో పెయింటింగ్ అది కూడా ఇక్కడే చేస్తూ ఉంటారా, లేకపోతే ఇక్కడ ఓన్లీ? ఇక్కడనే చేస్తాం మేము. ఇక్కడనే పెయింటింగ్ చేస్తాం, ఇక్కడనే అమ్ముకుంటాం. ఇప్పుడు చేతులు ఇవన్నీ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? చేతులు పెట్టుకోవడానికి 2 గంటలు పడుతుంది. ఒక వినాయకుడికి 2 గంటలు పడుతుంది చేతులు పెట్టుకోవడానికి. కలర్స్ ఇవన్నీ వేయడానికి? కలర్స్ ఒక వినాయకుడికి తయారు చేసుకోవడానికి అయితే 5 గంటలు పడుతుంది కలర్. అట్లా అయితే ఒక వినాయకుడు అయితే 10 రోజుకి మొత్తం రెడీ అయిపోతుంది. అట్లా ఒక వినాయకుడు. అంటే ఇప్పుడు ఒక వినాయకుడికి ఇప్పుడు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చల్లుతున్నారు కదా, ఈ చల్లడం నుంచి కలర్స్ వేసేదాకా ఎన్ని రోజులు, ఎంత టైం పడుతుంది అసలు? అట్లా మొత్తం తయారు చేసుకోవడం అయితే ఒక వినాయకుడికి 1 రోజు పడుతుంది. అట్లా తయారు చేస్తే చూసుకుంటే అట్లా అన్ని చేయాలైతే ఎంత టైం పడుతుంది అయితే 1 రోజు 2 రోజు పడుతుంది ఒక వినాయకుడు. అయితే మేము 5-6 మంది కలిసి చేస్తాం. వినాయక చవితి అంటే పండగ అంటే చాలా మంది వచ్చి వినాయకుడిని కొనుక్కుంటూ ఉంటారు. సో సుమారు ఎన్ని విగ్రహాలు మీరు తయారు చేసి అమ్ముతూ ఉంటారు? మేము తయారు చేసి అమ్ముకుంటా 50-100. ఈ సంవత్సరం అయితే అంతా లేదు. ఈ సంవత్సరం ఉంటే 20-30 చేస్తున్నా అంతే. అయితే ముందు గవర్నమెంట్ చెప్పింది చేయొద్దు అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయొద్దు చెప్పింది. అంతేకాకుండా మిట్టితో చేయాలని చెప్పింది. అప్పుడు అయితే మిట్టితో ఆగదా లేదు. ఇది తయారు చేసి చూసుకున్నాం మేము, కానీ అది ఆగదా లేదు. అంత పెద్ద వినాయకుడు జనాలు వస్తుంది అన్నీ చెప్తాడు, పెద్ద వినాయకుడు కావాలా మాకి. అయితే అది మట్టితో ఆగతా లేదు. ఇది అయితే పిఓపితో ఆగుతుంది, కానీ కలర్ కూడా మంచిగా వస్తుంది. మట్టితో కలర్ రాదు. దీని మీద అయితే కలర్ వస్తుంది, మంచిగా కన్ను వస్తుంది, బొట్టు వస్తుంది, అన్నీ వస్తుంది. మట్టికి రాదు. సో అంటే చిన్న చిన్న వినాయకుడిని మాత్రమే మనం మట్టితో తయారు చేసుకోగలం, పెద్ద వాటికి మనం మట్టితో తయారు చేయలేము. అప్పుడు ఈ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ వద్దు అన్నప్పుడు గవర్నమెంటే అసలు ఎందుకు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయకూడదు, రీజన్ ఏంటి, మట్టితో చేయలేకపోతున్నాం అని తెలుసుకొని అప్పుడు గవర్నమెంటే లేదు మట్టితో చేయగలిగి అంటే ఏ సైజు చేయగలమో ఆ సైజే చేయగలము అని ప్రభుత్వం చెబితేనే బాగుంటుంది కదా. అప్పుడు కాదు, అది అయితే జనాలు ఎక్కువ పెద్దనే అడుగుతున్నారు. మళ్ళీ మేము ఎక్కడి నుంచి తీసుకురావాలా పెద్దది? మళ్ళీ వాడు మాకే వచ్చి అడుగుతాడు జనాలు అందరూ, పెద్ద మాకి వినాయకుడు కావాలా. పోయిన సంవత్సరం కూడా చాలా అది అయిపోయింది. వినాయకుడు తక్కువ ఉంటే లాక్డౌన్లో చేయలేదు మేము కూడా. అంతేకున్నా అది 1 సంవత్సరం వినాయకుడు అయిపోయిందిగా, తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము. సో మనం ఇదిగోండి చూసేసాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫస్ట్ పైన అంటే ఈ రబ్బర్ అంటే ముద్ర అంటే రబ్బర్ లాంటి వినాయకుడి ఆకారంలో ఉన్న దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫస్ట్ చల్లేసిన తరువాత ఈ గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిని కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ముంచి దాన్ని మళ్ళీ ఆకారంలోకి ప్లేస్ చేస్తున్నారు, పెడుతున్నారు. మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కూడా, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మీరు చేస్తుంది ఇది ఎన్ని అడుగుల విగ్రహం? 8 feet. సో అంటే ఒక 8 feetకి ఎంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పడుతుంది? మాకి అయితే 5,000 పడుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాదు, అది కిలో లాగా ఉంటుంది, 25 బ్యాగ్ ఉంటుంది.
అది 1000 రూపాయలు ఒక బ్యాగ్ ఉంటుంది. అది దానిలో మాకి అయితే దానిలో పడుతుంది 5-6 బ్యాగు ఒక ఇది తయారు చేసుకోవడానికి పడుతుంది. ఇంకా 2-3 చేతులకి పడుతుంది. మళ్ళీ దానికి రిపేరింగ్ చేసుకోవడానికి కూడా ఒక 2 పడుతుంది. అంటే ఇప్పుడు ఒక విగ్రహానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ అంతా కలిపి మీరు ఎంత డబ్బులు పెడుతున్నారు వాటికి ఎదురు? అది 6,000 7,000 అట్లా పడుతుంది మాకి ఇంట్లో. మేమైతే 10,000కి 10,000కి ఇస్తా. సో మీకు పడడం అయితే ఒక 7,000 అలా పడుతుంది, అమ్మడానికి అయితే 10,000కి అలా అమ్ముతున్నారు. అంటే 3,000 మీకు ప్రాఫిట్ అనమాట, అంతేనా? దానిలో మేము అంతమంది పని చేస్తా, దానిలో 3,000 వస్తుంది మాకి. 5-6 మంది పని చేస్తే దానికి కలిసి మాకి 3,000 వస్తుంది. 5-6 మెంబర్స్కి కలిపి 3,000. 3,000 వస్తుంది, 2,000 వస్తుంది, అంతే. దాంతో ఎక్కువ రాదు. మరి ఇప్పుడు వచ్చిన కస్టమర్లు కూడా మాకు కొంచెం తగ్గించండి అని చెప్పి చెప్తారు కదా, మరి అప్పుడు మళ్ళీ లాస్ట్ టైంలో దొరకటే లేకుంటే మళ్ళీ ఇవ్వాలా, లేకపోతే మళ్ళీ మనం కూడా దేవుడు ఇక్కడ పెట్టుకుంటా లేదు, ఇచ్చేస్తా. లేకుంటే లాస్ట్ టైంలో అయితే ఫుల్ గిరాక్ వస్తే మాకి కూడా అది కూడా అబద్ధం అవుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ వద్దు చెప్పింది, మళ్ళీ తర్వాత ప్యూపీ దొరకలేదు. మళ్ళీ ఇప్పుడైతే చాలా అందరూ వినాయకుడు తక్కువ చేసింది, ఎక్కువ చేయలేదు. అంటే మరి ఇప్పుడు గవర్నమెంటే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయొద్దు అని చెప్పాక కూడా చేస్తున్నారు, మీకు రిస్క్ ఏం అవ్వదా? అది చెప్పింది, ఇప్పుడే చెప్పింది కదా గవర్నమెంట్ చెప్పింది, మాకులో ఫోన్లో వచ్చింది, అయితే మీరు చేయండి ఏం కాదు అది, అట్లా ఫోన్లో వచ్చింది మాకి. ఫోన్లోనే చేయండి ఏం పర్లేదు అని చెప్పారా? పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, మేముంది అని పెద్దవాడు చెప్పింది, మేముంది తయారు చేయండి, జనాలు అందరూ చెప్పింది, మేము ఉంటాం తయారు చేయి అట్లా చెప్పింది. అంతేకాకుండా మేము తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ ఏం అట్లా పెద్ద హైకోర్టుతో ఏం ఆర్డర్ రాలేదు, పర్మిషన్ రాలేదు. కాకపోతే కింద వాళ్ళు మాత్రం తయారు చేసుకోండి అని చెప్పి న్యూస్లో పేపర్లో వచ్చింది, అందుకని మీరు స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ తయారు చేస్తుంటారు? మేము రాజస్థాన్ నుంచి వస్తుంది, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ తయారు చేస్తున్నాం మేము. ఇది అయితే రాజస్థాన్ మిట్టి ఉంటుంది, మా రాజస్థాన్లో ఇది మిట్టి చెప్తాడు, ఇక్కడైతే ప్లాస్టర్ ప్యారిస్ అడుగుతున్నాడు, మా అక్కడ ఉంటే మట్టి చెప్తాను, వైట్ మిట్టి. ఇక్కడ ఎందుకు మరి ఆ మట్టి ఇక్కడ యూస్ చేయట్లేదు? అది గవర్నమెంట్ చెప్తారు, అది చేపలు అది చచ్చిపోతుంది, నీళ్ళు వేసుకుంటే చేపలు చచ్చిపోతుంది, అది వైట్ మట్టి అయితే చేపలు చచ్చిపోతాయి అట్లా చెప్తున్నా. కానీ అది ఏం కాదు, ఇది మనిషి కూడా మా పిల్లలు కూడా తింటాడు, కానీ దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తింటారా? కానీ దాంతో ఏం కాదు. మళ్ళీ గవర్నమెంట్ అడుగుతున్నాడు, అవి చాలామంది అడుగుతున్నాడు, అట్లా అయిపోతుంది చెప్తున్నా. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగడానికి ఎంత టైం పడుతుంది? అంటే విగ్రహాన్ని తయారు చేసి నిమజ్జనానికి తీసుకుని వెళ్ళి నదిలో అలా వేస్తారు కదా, అది కరగడానికి ఎన్ని రోజులు? సుమారు 48 గంటలు అని అంటున్నారు, అసలు ఎన్ని గంటలు పట్టింది కరగడానికి? అది కరగడానికి 4-5 రోజులు లేకుంటే 10 రోజులు కూడా పడుతుంది. సో అంటే దీనివల్ల అక్కడ ఉన్న చేపలు కానీ చిన్న జలచరాలు కానీ వీటికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు? ఏం కాదు, అది ఊకే చెప్తున్నాడు అందరూ, అది అయిపోతుంది ఇది అయిపోతుంది, కానీ ఏం కాదు. అది చేపలు బయటికి తీసి అసలు కొట్టి తింటాడు, దానికి ఏం కాదు. ఇప్పుడు దేవుడు పూజ చేస్తాడు, దానికి గురించి వద్దు చెప్తున్నారు. అయితే ఎందుకు మేము దేవుడు పూజ చేసుకోవడానికి తయారు చేసిన, అది చేపలు చచ్చిపోతున్నా, అది చేపలు బయటికి తీసుకొచ్చి కొట్టి తింటాడు, దానికి ఏం చెప్పరు. మరి దేవుడు పూజ చేస్తా, దానికి ఎందుకు చెప్తాడు? వద్దు, అయితే తయారు చేయొద్దు చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ కెమికల్ని చేపలు తినడం వల్ల, అవి మనం తినడం వల్ల మనకి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయని చెప్పి వద్దంటున్నారు కదా? కాదు, అట్లా ఏం కాదు. అది మా పిల్లలు అందరూ దీనికి యూజ్ చేస్తాడు, ఏం కాదు దానికి. మేము కూడా నేను తయారు చేస్తున్నా, ఇప్పుడు నాకు ఎంత పోతుంది లోపల, మాకు ఏం కాదు. నేను చిన్న నుంచి పెద్ద అయిపోయింది, దీనిలోనే తయారు చేస్తున్నా మేము, కానీ మాకు ఏం కాలేదు. వేరే వాడికి ఏమవుతుంది
అట్లా ఏం కాదు. సో చూసారు కదండి వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేస్తారు అనేది. సో ఫైనల్గా నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. సో వినాయకుడి విగ్రహం ఆకారంలో ఉన్న రబ్బర్ని తీసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని, వాటర్ని, అలాగే ఇసుకని మూడింటిని కూడా పరిమాణంలో తీసుకొని దాన్ని ఈ రబ్బర్ మీద మొత్తం కూడా చల్లేశారు. చల్లేసిన తర్వాత దానికి సపోర్ట్గా ఉండడానికి అని చెప్పి ఈ గడ్డిని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ముంచి దాన్ని కూడా ఆ రబ్బర్ యొక్క ఆకారంలోకి పెడుతూ ఉన్నారు. ఇలా పెట్టిన ఈ వినాయకుడి విగ్రహం అనేది ఆరడానికి 10 రోజులు పడుతుందంట. ఈ 10 రోజులు పట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అంటే జస్ట్ విగ్రహం మాత్రమే వస్తుంది. చేతులు, కాళ్ళు ఇలా రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళీ ఒక 2 డేస్ దాకా పడుతుంది. అవన్నీ కూడా తయారు చేసి ఆ తర్వాత వాటికి కలర్స్ వేయడం, ఈ రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా ఫైనల్గా మనకు వచ్చేది అవుట్పుట్ కలర్ఫుల్ వినాయకుడు అనమాట. అండ్ ఇంకా మనకి ప్రభుత్వం చెప్తుంది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ప్రమాదకరం. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని తయారు చేయకండి అని కూడా చెప్తుంది. కానీ వీళ్ళు అంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టితో తయారు చేయడం వల్ల జస్ట్ చిన్న చిన్న విగ్రహాన్ని మాత్రమే మనం తయారు చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు ఇది మనం చూసింది అయితే 8 అడుగులు. మరి ఇన్ని అడుగుల విగ్రహం కనుక నిలబడాలి అంటే అది మట్టితో సాధ్యం కాదు, కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే మేము తయారు చేస్తున్నాం. అండ్ ఇంకా వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే కూడా లైక్ డైరెక్ట్గా పర్మిషన్ రాకుండా కూడా న్యూస్ ద్వారా, పేపర్ ద్వారా కూడా మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయండి, చాలామంది జనాలు కూడా పెద్ద పెద్ద విగ్రహాలే అడుగుతున్నారు, మీరు తయారు చేయండి అని చెప్పి కూడా అన్నారు. అందుకని వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళు రాజస్థాన్ ఇలా ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తున్నారు. రాజస్థాన్లో అయితే కనుక వైట్ మట్టి ఉంటుంది. సో వైట్ మట్టి అక్కడ యూస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఎందుకు అంటే వైట్ మట్టి చేపలకి ప్రమాదకరం, అందుకని చెప్పి మీరు దాన్ని యూస్ చేయకండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నారు. కానీ మనందరం అనుకుంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కరగడానికి నీటిలో అంటే పడేసినప్పుడు, అంటే నిమజ్జనం చేసినప్పుడు కరగడానికి 48 గంటలు పడుతుంది ఇలా అనుకున్నాం. కానీ వాళ్ళు అంటున్నారు అది కరిగిపోవడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం కనీసం ఒక 10 రోజులైనా పడుతుంది, ఒక 5 రోజుల నుంచి 10 రోజుల దాకా అయినా పడుతుంది, కానీ ఎలాంటి హామ్ చేయదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ మనకి ప్రభుత్వం వీళ్ళందరూ అయితే ఏం చెప్తున్నారు, ఇది కెమికల్ కాబట్టి ఈ కెమికల్ని ఆ నీటిలో ఉన్న చేపలు, జలచరాలు ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమ్ అంటే తినడం వల్ల, వాటిని మనం తినడం వల్ల ఇలాగా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వద్దు అంటున్నారు. కానీ ఫైనల్గా అయితే ఈ తయారు చేసే వాళ్ళ మాటలు చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎలాంటి హాని కాదు, మంచిదే. అండ్ ఇంకా వినాయక చవితి అంటే దేవుణ్ణి పూజించడానికి మేము తయారు చేస్తున్నాము. సో దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా జనాలందరూ కూడా వచ్చి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని కొనుక్కోండి, ఆ రోజున మంచిగా పూజ చేసుకోండి, మీ కోరికల్ని కూడా నెరవేర్చుకోండి అని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మరొక ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.